టీవీ న్యూస్ కి స్వాగతం. ద్విచక్ర వాహనాలు దొంగ అరెస్ట్, 4 బైకులు స్వాధీనం. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం కసాపురం ఎస్ఐ వెంకటస్వామి తెలుపుతూ నిన్న సాయంత్రం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెందిన శిక్షవలి వయసు 43 సంవత్సరాలు కర్నూలు జిల్లా గుంతకల్ మండలం బుగ్గ సంఘాల గ్రామానికి దారిలో వెళ్తున్న అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర 4 పల్సర్ బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను ఇంతకు ముందే ముద్దాయి కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో 1, గుంతకల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ టిపి వెంకటస్వామి, ఏఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ ఓబిలేసు, జాఫర్, అంజీ, నజీర్, కులయప్ప వీళ్ళందరూ సిబ్బందితో పట్టుకొని పాల్గొనడం జరిగింది. వీరికి డిఎస్పీ సిఐ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సార్ ఉత్తర్వు మేరకు గుంతకల్ డిఎస్పీ శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో గుంతకల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సారు, అదేవిధంగా కసాపురం ఎస్ఐ నేను నా సిబ్బంది సాయంతో నిన్న మన వెల్లుర్తి మండలం లక్ష్మీనగరం చెందిన శేక్షావలి అనే వ్యక్తిని బుగ్గ సంఘాల దగ్గర అరెస్టు చేసి అతని దగ్గర నుంచి 4 పల్సర్ 125cc బండ్లను, మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరిగింది, రికవరీ చేయడం జరిగింది. ఇతను ఈ 4 బండ్లను కసాపురం టెంపుల్ దగ్గర 2 బండ్లను దొంగిలించడం జరిగింది. అదేవిధంగా గుంతకల్ 2 టౌన్ పరిధిలో గల మస్తానయ్య దగ్గర ఒక బండిని, అదేవిధంగా కర్నూలు 3 టౌన్ లిమిట్స్లో గల గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలులో ఒక బండిని దొంగిలించడం జరిగింది. ఇతన్ను అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది. కసాపురం పోలీస్ తరఫున ప్రజలకు ఒక సూచన, ఈ ఇటీవల కాలంలో ఈ గుంతకల్ పట్టణంలో ఎక్కడైతే టెంపుల్స్, దర్గా దగ్గర వెహికల్స్ ఎక్కువ పార్క్ చేసిన ప్లేసుల్లో ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా మీ వెహికల్స్కు GPS అనే ఒక డివైస్ వచ్చింది. ఆ డివైస్ను 1500 నుంచి 2000 మధ్యలో మీకు మనకు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ GPSను మీ 2 వీలర్కు అమర్స్తే మీ వెహికల్ ఎక్కడికి పోయినా కూడా తొందరలో ట్రేస్ చేసి మీకు పట్టించగలం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ రాత్రిపూట, పగలుపూట దొంగతనాలు, ఇల్లు దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఇంటికి ఎవరైతే అవుట్కట్స్లో ఉంటున్నారో, ఇల్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. మీరు ఏదైనా ఊర్లకు కానీ, తీర్థయాత్రలకు కానీ అట్లా వెళ్ళేటప్పుడు అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని ఇంట్లో పెట్టి వదిలి వెళ్ళకుండా మీతో పాటు లేకపోతే మీ బంధువుల ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళాలని చూస్తున్నాను. పోలీసు వారు మరీ తెలియజేస్తున్నాం, అఫెన్సు జరిగినా మీ దగ్గర ఎలాంటి మీ నష్టపోకుండా ఉండడానికి మీరు ఏ వస్తువులు కూడా ఇంట్లో విలువైన వస్తువులు పెట్టొద్దని మరీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.